బలరాం అలియాస్ రమేష్, అవును సార్. నల్లమల దళం. అవును సార్. పీపుల్స్ వారితో మీకు సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? భూస్వాముల పెత్తనము ఎక్కువ ఉండే సార్ ఊర్లో. పటేన్లది ఎవరి దగ్గర? ఏ ఆఫీసర్ చూసినా నాకు డౌటే ఉన్నది. తీసుకుపోయి నైట్ నైట్ ఎప్పుడు చంపేస్తారో తెలియదు. అప్పుడు కనబడితే నేను ఆ సార్ని నమ్మి వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా భావజాలం మీద అభిమానంతోనూ కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అక్కడ పీపుల్స్ వారితో కలిసి ప్రజల కోసం నిత్యం పనిచేసేవారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా అనారోగ్య సమస్యలతోనూ లేదా పార్టీలో విభేదాలతోనూ లేదా ప్రభుత్వ పథకాలు నచ్చి కొంతమంది జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బలరాం అలియాస్ రమేష్. బలరాం నల్లమల దళంలో పనిచేశారు. పనిచేసిన తర్వాత బయటకు వచ్చి ప్రస్తుతం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలని ఆయన కరెక్ట్గా వినియోగించుకుంటూ మంచి జీవితం కొనసాగిస్తున్నారు. ఆయన ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళి వచ్చిన అక్కడ ఏం చేశారు, వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. బలరాం అలియాస్ రమేష్, నల్లమల దళం. అవును సార్. ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కాబట్టి చేసుకుంటూ బాగా పనిచేస్తున్నారు. మీరు అప్పుడు దళంకి వెళ్ళే సమయంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీ గ్రామాల్లో కానీ? ఇప్పుడు పీపుల్స్ వారితో మీకు సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? మీకు ఇప్పుడు బాధ్యుడు ఎవరు? వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బలరాం కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. సార్ మాది సొంతం అంటే ఉప్పునంతల మండలము అచ్చంపేట దగ్గరలో అచ్చంపేట తాడూరు అని విలేజ్ ఉంటుంది సార్. ఉప్పునంతల మండలం ఆ తాడూరు గ్రామం మాది. మేము 5 మంది అన్నదమ్ములము. మా ఒక అక్క, అమ్మ నాయన ఉన్నారు అప్పుడు అందరూ. ఇప్పుడు నాయన చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక మేము బయట అంటే కొందరు హోంగార్డ్ ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. అప్పుడు ప్రభుత్వం లొంగిపోతే సరెండర్ అయితే హోంగార్డ్ ఉద్యోగం చేసుకో అని చెప్పి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు అప్పుడు ఎస్పీ ఉండే, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఎస్పీ ఉండే. అట్లా ఇచ్చిండు. నేను అయినప్పటికి వద్దు అనుకున్నా. వద్దు లేదు సార్, నేను హైదరాబాద్ పోయి కూలీనాలు చేసుకొని బతుంటే వద్దు, నువ్వు రేపటి నాడు ఈ రోజు కాకుండా రేపటి నాడు నువ్వు ఉద్యోగం చేయగలిగే అవసరం ఉంది. నువ్వు ఈ రోజైతే వద్దంటున్నావు, చేయాల్సిన అవసరం ఉంటుంది, చేసుకోవచ్చు, ఉండు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు అని చెప్పడం జరిగింది సార్. అంటే ఆ ఉద్యోగం సంగతి కాస్త పక్కన పెడితే ఎందుకు మీరు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది? సార్ అప్పుడు జరిగిన అంటే భూస్వాములది ఎక్కువ ఉండే పోరాటం. భూస్వాముల పెత్తనము ఎక్కువ ఉండే సార్ ఊర్లో. పటేన్లది అట్లా ఎక్కువ ఉండే వాళ్ళది. మేము చిన్నప్పటి నుంచి జీతాలు ఉన్నాం వాళ్ళం. జీతాలు ఉండి అంటే మాకుంది భూమి ఉంది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీతాలు ఉన్నాం. అప్పుడు ఎట్టి చాకిరి అనేది అక్కడ రెడ్డిస్ వాళ్ళకు అంటే పెద్దదారులలాగా ఒక ఊర్లో ఫోన్ సౌకర్యం వాళ్ళకే ఉండేది, టీవీ సౌకర్యం, పేపర్ సౌకర్యం వాళ్ళకే ఉండేది. అప్పుడు మాకేం తెలియకుండే. అప్పుడు 2003లోనేమో సార్, అది 2003లో 2002 అట్లా ఆ పరిస్థితిలో మాకు జీతాలు ఉండడము, మాకు కమ్యూనిస్టులు అంటే అప్పుడు తెలియదు. అయితే జీతాలు ఉండడం వల్ల ఎన్ని రోజులు జీతం ఎంతకాలం, అప్పుడు చిన్న జీతానికి 5,000, పెద్ద జీతానికి 10,000 అట్లా ఉంటుండే సంవత్సరానికి. అట్లా చేసి చేసి పని చేస్తూ ఇక బయట సమాజం ఏంది అని తెలుసుకోవడానికి కొంచెం బయటికి వెళ్ళేవాడిని. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం అయింది. అప్పుడు పరిచయం కావడంతో అచ్చంపేట వచ్చిందా కమ్యూనిస్ట్ పార్టీ? వచ్చింది సార్. అచ్చంపేట అక్కడే ఉన్నాము. ఊర్లలో అప్పుడు చర్చల టైము అయిపోయింది కూడా. ఇక చర్చల టైం త్వరలోనే చర్చల టైం అయిపోయింది. అంతా పార్టీ అంతా ఆర్గనైజర్గా ఎక్కువ పనిచేస్తుంది. ఇక వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంచడము, వాళ్ళు పనులు అప్పచెప్పిన పనులు చేయడం, వాళ్ళు అట్లా తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ పార్టీలకు తీసుకోలే. అంటే అప్పుడులో పార్టీ మీకు ఎలా దగ్గర సంబంధం ఏర్పడింది? పార్టీకి సిటీలో రావడం వల్ల కలిసారా, లేదు మీరు అచ్చంపేట దళం వచ్చినప్పుడు కలిసారా? నేను డైరెక్ట్ అప్పుడు అచ్చంపేటలో మన రఘు సంతోష్ అని పనిచేసేవాళ్ళు సార్. సంతోష్ అని మిలిటరీ పనిచేస్తుండే, రఘు అని ఆర్గనైజర్ పనిచేస్తుండే. వాళ్ళు తీసుకెళ్ళారు సార్ నన్ను. రఘు తీసుకెళ్ళిండు. రఘు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని పనులు అప్పచెప్పిండు. కరపత్రాలు, వాల్ పోస్టర్లు అవి ఇవి పనులు చేయాలని చెప్పి కొన్ని అప్పచెప్పినారు. భూస్వాముల గురించి వ్యతిరేకత కొట్లాడి
పనిచేస్తూ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పని చేసిన తర్వాత పార్టీ అప్పుడు డైరెక్ట్ పార్టీ తీసుకున్నది. కానీ 2004 అంటున్నారు మీరు, అప్పటికే చర్చలు జరపాలని ఒక ప్రతిపాదన వచ్చింది కదా, ఆ విషయం జరుగుతుంది కదా. అప్పుడు చర్చల టైం వల్లనే రిక్రూట్మెంట్ కూడా అప్పుడే పెంచుకున్నది సార్ పార్టీ. ఓహో. అక్కడ చర్చలు జరుపుతూ ఇక్కడ ఊర్లలో రిక్రూట్మెంట్ కూడా అక్కడ పెంచుకున్నది, మొత్తం ఉమ్. పెద్ద ఎత్తున పెంచుకున్నది అన్నట్టు. అప్పుడు ఆ టైంలో మీరు ఆ టైంలో నేను వెళ్ళాను సార్. ఆహా. ఇక వెళ్ళిన తర్వాత పార్టీ అంటే తీసుకెళ్ళి అప్పుడు పార్టీ ఎవరు పడితే వాళ్ళని తీసుకుందా, ఒక సిద్ధాంతం అన్న వాళ్ళని తీసుకుంటా. యాక్టివ్ ఉన్న పౌరులని యువకులని తీసుకున్నారు సార్. అప్పుడు పార్టీకి పని చేయాలంటే యువకులు పని చేయాలి కాబట్టి అట్లా యువకులని అందరినీ తీసుకున్నారు సార్. ఇక సమస్యలతోనే వచ్చిన మీతో వాళ్ళని పాటు తీసుకున్నారు. ఎవరిని వెళ్ళారు అప్పుడు? నాతో పాటు ఎవరు రాలేదు సార్. మీరు ఒక్కరే? నేను ఒక్కనే వెళ్ళిన మా ఊరికి వెళ్ళి కానీ అప్పట్లో ఒక అపవాదు ఉండేది, సార్. ఎవరైనా ఊర్లో వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు కానీ, లేదు దేనికి పనికి రాకుండా తిరుగుతున్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ పార్టీ తీసుకుంది, అదే పార్టీ పెద్ద నష్టం చేకూర్చిందని ఉంది. సార్ అప్పుడు అట్లా ఉన్నది కానీ మేము పార్టీ కోసం పని చేయాలని పోయినాం సార్. అప్పుడు మాకు అవి అన్నీ తెలియకుండా పార్టీ కోసం పని చేయాలని తీసుకున్న వాళ్ళని మేము పోయినాం, పార్టీ కోసం పని చేసినాము. తర్వాత నిర్బంధం పెరిగి పోలీసు అంత డెవలప్ లేకుంటే స్టార్టింగ్లో అడవిలకు తొచ్చుకొచ్చేంత విరుచుకొచ్చేంత పోలీసు డెవలప్ లేకుండే. తర్వాత చర్చలు అయిపోయి 2000 అంటే తర్వాత పోలీసు బలగాలు ఎక్కువయ్యి శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడు పోలీసు బలగాలు గ్రేనర్స్ దళాలు ఇవన్నీ ఎక్కువయ్యి అట్లా పోలీసుకు ఎక్కువ కుమింగులు చేయడం వల్ల అప్పుడు ఎక్కువైంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎమ్మడెమ్మడి ఎన్కౌంటర్లు జరగడం వల్ల వీళ్ళు పార్టీలో అంటే నిలవదొక్కోకపోవడం, అంటే ధైర్యం కోల్పోవడం, ఫైరింగ్ కాగానే అట్లా సందర్భాలలో సరెండర్ కొంతమంది వెళ్ళిపోవడం, దానికి గురైన వాళ్ళు ఉన్నారు సార్. అట్లా పార్టీలకు వెళ్ళగానే మీకు ఏం బాధ్యత ఇచ్చారు? బాధ్యత అంటే సార్ పార్టీలో పోగానే కొన్ని మాకు ట్రైనింగ్ కూడా పెట్టారు సార్. అప్పుడు ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉన్నది. 2 ప్లేసులు మకాం చేంజ్ చేసినాం. 6 నెలలు ట్రైనింగ్ నడుస్తుంది. ఇక ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళానికి ఇంతమంది అని కేటాయించడం జరిగింది. ఆ దళానికి దళ సభ్యులు వీళ్ళని కేటాయించి వాళ్ళ కమాండర్ వీళ్ళని పరిచయం చేయించి, మీ కమాండర్ మీ ఇన్ఛార్జి వీళ్ళు, మీకు ఏదున్నా మీ సమస్య ఉన్నా అతనికి చెప్పుకోవాలనేది చెప్పి ఉన్నారు సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? నల్లమల్లలో? ఇదంతా నల్లమల్లలోనే జరిగింది. నల్లమల్ల ఎక్కడ? నల్లమల్లలో మన మద్దిమడుగు రూట్లో చిన్నరేగు అని చెప్పి కాలనమారి అనేది సార్, అక్కడ జరిగింది సార్. మరి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నకు చెప్పారా? మా నాన్నకు తెలుసు సార్. మా అమ్మకు తెలియదు, మా అమ్మ లేకుండే. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. మా నాన్నకు తెలుసు. మా నాన్నకు అన్నలు అంటే కమ్యూనిస్టులు అంటే సీకటోళ్ళు అనేది. అప్పుడు అన్నలు సీకటోళ్ళు, ఇట్లా అన్నలు రా అని చెప్పేవాడు మా నాన్న. అంటే భూస్వాములు వీళ్ళకి ఇట్లా అపోజిట్గా వ్యతిరేకత కొట్లాడేవాళ్ళు, న్యాయం కోసం కొట్లాడేవాళ్ళు అని చెప్పి మా నాన్న చెప్పేవాడు. అట్లా నాన్నగారికి ఇష్టమే, మా నాన్నకి ఇష్టం. అంటే మా నాన్నకి ఇష్టంగానే మా నాన్న ఓకపోయి, మా నాన్న ఊర్లో మా నాన్న అంటే కొంచెం భయం అనేది అందరికీ. అందులో నేను కమ్యూనిస్ట్లో కొంచెం పని చేయడం, మా ఇంట్లో మా వాళ్ళకి తెలియకుండానే నేను పని చేసిన. ఆ పని చేయడం వల్ల పార్టీ నన్ను మా వాళ్ళకి తెలియకుండానే పికప్ చేసుకొని వెళ్ళిపోయింది. పార్టీలకు వెళ్ళారు సార్. 6 నెలలు ఎంతకాలం ఉన్నారు? నేను ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ 6 నెలలు ట్రైనింగే ఉంటుంది సార్ అందులో. అప్పుడు అందరూ రిక్రూట్మెంట్ అయ్యారు. అందరూ 6 నెలల దాకా అందరికీ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళాలు ఏర్పాటు చేసి ఆ దళానికి ఇంతమంది అంతమంది అని చెప్పి ఇన్ఛార్జ్ని ఇవ్వడం, కమాండర్లను ఇవ్వడం. మేము దాంట్లో మాకు దళ సభ్యునిగా ఉండి కమాండర్ చెప్పినట్టు పని చేయడం, ఆ ఏరియాకు ఉన్నప్పుడు ఆ పని చేయడం. నల్లమలలో కొన్ని రోజులు కొన్ని ప్రాంతాలు అది చేసిన తర్వాత అచ్చంపేట, తెలకపల్లి, ఈ ఎల్జిఎస్ అంటే ఆర్గనైజర్గా కొంతకాలం 1+2 అని చెప్పి తిరగడం, మఫ్టీల సివిల్ డ్రెస్లో తిరగడం, తుపాకులు చిన్న వెపన్స్ పెట్టుకొని కమ్యూనికేషన్ పెంచుకోవడం, ఊర్లలో ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ లాగడం, అట్లాంటివి చేసేది అన్నట్టు. తర్వాత అట్లనే రిక్రూట్మెంట్ కూడా పెంచుకోవాలి. ఏమన్నా ఎక్కడన్నా యాక్షన్ జరిగినప్పుడు కూడా మనకు ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ అందాలి, చెప్పాలి, చేయాలని. కానీ అప్పుడు పొలిటికల్ మీద ఎక్కువ ఉంటుండే సార్. అప్పుడు టీడీపీని బాగా ఓడగొట్టాలి, టీడీపీకి వ్యతిరేకత చేయాలని చెప్పి కాంగ్రెస్ రావాలని అప్పుడు కాంగ్రెస్కి ఇది చేసేవారు. పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఉండదు అంటే అప్పుడు ఉండదు. మాకు వాళ్ళు అపోజిట్గా అప్పుడు పని చేసినప్పుడు అట్లా మాకు కొన్ని సందర్భాలుగా అప్పచెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. అంటే ఊర్లలో వ్యతిరేకించి భూస్వాములు అన్నట్టు. ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు? ప్రజల కోసం వెళ్ళాము. ఏం చేశారు ప్రజల కోసం? సార్ ప్రజల కోసం వెళ్ళాము మేము. అక్కడ అడవిలో ఉండే చెంచుపెంటలలో ఉండే వాళ్ళకు
అంటే ఆ ప్రాంతాన తుంక్యాకి దింపేవాళ్ళు కానీ, ఉమ్, ఈ ప్రజలు కట్టెగొట్టేవాళ్ళు కానీ, పసులు, జువాలు, గొర్రె జువాలు వచ్చేవాళ్ళు కానీ, అందరికీ సహకారం ఉన్నది సార్. అప్పుడు అన్నలు ఉన్నప్పుడు అడవి ఒక కన్నతల్లిలాగా చూసుకునేది. అప్పుడు అట్లా ఉన్నది కాబట్టి ఇక తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత పోలీసు బలగాలు ఎక్కువైనాక ఎక్కడ కూడా కమ్యూనికేషన్ దెబ్బతినాలి, ఇది ఎత్తుపోయి ఉండొద్దు అనేది చేయాలనే ఒక ఆలోచనతోని అదురుకొని జనాలు సహకరించకుండా జనాలు దూరం కావడం, వాళ్ళు వస్తే అటు భయపెట్టడం, వీళ్ళు వస్తే ఇటు భయపెట్టడం, ఉమ్. భయపడి భయానికి గురల అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ దూరం కావడం, ప్రజలు సహకరించకపోవడం పార్టీకి, అట్లాంటి నిర్బంధం పెరిగింది సార్. అది మీరు నల్లమలలో పనిచేస్తున్నప్పుడు నల్లమలలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు అప్పుడు. అవును సార్. సాంబశివుడు కానీ అవును సార్. మన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి అన్న, సార్ ఇటువందరూ ఎప్పుడైనా కలిసారు మీరు? మా దగ్గర నేను చూసింది అయితే రామకృష్ణ సార్ని కూడా చూడలేదు సార్. మన మాధవ్ అని అవును. రాష్ట్ర కమిటీ మాధవ్ సార్. మాధవ్ మా దగ్గరనే ఉన్నాడు, సాంబశివుడు మా దగ్గరనే ఉన్నాడు, రమాకాంత్ మా దగ్గరనే ఉన్నాడు, రఘు అని మా దగ్గరనే ఉన్నాడు, సంతోష్ అని మా దగ్గరనే ఉన్నాడు. ఉమ్. వీళ్ళు మా దగ్గరనే ఉన్నారు. ఆదిరెడ్డి, వాళ్ళని ఇంకా చూడలేదు సార్ మేము. వీళ్ళందరినీ చూసారా? వీళ్ళన్న మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? వాళ్ళ దగ్గర ఉండి మేము పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఎట్లా పనిచేయాలి, పార్టీలో ఉంటే మీరు పార్టీలో పనిచేయడానికి వచ్చారు కదా, ప్రజల కోసమే పనిచేయడానికి, ఉమ్. పార్టీ చెప్పిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి ఉమ్. అనేది వాళ్ళు చెప్పినట్టుగా, కమిటీ చెప్పినట్టుగా మేము పనిచేయడం. మీరు వాళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడదా? డైరెక్ట్ అంటే ఇంకా మాకున్నారు సార్, మాకు ఇన్ఛార్జ్ ఎమ్మడే ఉన్నారు. ఎవరు? మాకు కమాండరు రమాకాంత్, జిల్లా కమిటీ, ఈయన సాంబశివుడు, వీళ్ళు ఎమ్మడే ఉన్నారు మాకు. ఉమ్. సాంబశివుడు ఎప్పుడు మాట్లాడారు మీరు? నేను సాంబశివుడు ఎమ్మడే ఉన్నా కదా సార్, మా ఎమ్మడే ఉండేది నల్లమలలో, ఉహు. మా ఎమ్మడే ఉండేది ఆయన. ఉమ్. ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాకు మేము నల్లమలకు వస్తే మేమే సేఫ్ జోన్, మేమే ఉండాలి ఎమ్మడి. ఉమ్. ఆయన ఎప్పుడు వచ్చారు ఒకసారి ఎప్పుడైనా గుర్తుందా? ఎవరు సార్? సాంబశివుడు ఎక్కడైనా యాక్షన్ చేసి సాంబశివుడు నల్లమలకు వచ్చేవారు. అవును సార్. వాస్తవం, షెల్టర్ జోన్ అవును ఇది. సార్. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఎలా తీసుకెళ్లేవారు లోపలికి? ఒక ఏపిటి ఉంటుంది సార్, ఏపిటి ఉంటుంది. ఆ ఏపిటి ద్వారా కలిసే వాళ్ళము. పలానా ప్లేస్ అని అంటే మనకు మామూలుగా పెంటలు తెలుసు అన్నట్టు, సెంచు పెంటలు అడవిలో. ఇప్పుడు అప్పాపూర్ కావచ్చు, బైరాపూర్ కావచ్చు, ఈరలపెంట, సంగడిగుండాల కానీ, అటు పోతే మస్కసేను, తాడిగుండాల, అటు పోతే పెంటలు అన్నీ చాలా ఉన్నాయి. మధ్యమాడు రూట్ల పిడికల పెంట, జెండా పెంట అని. ఆ పెంటల మాదిరిగా మనకు గ్రిప్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని పంపించేవాళ్ళు ఏపిటికి. అంటే ఎలాంటి మన దగ్గర ఆనవాళ్ళు లేకుండానే సివిల్ డ్రెస్లోనే వెళ్ళేది. లేదు ఆ ప్లేస్కు ఇట్లా పరిస్థితి అనుకూలంగా లేదు అనుకుంటే ఇట్లా వెపన్ తీసుకొని పోవాలంటే వెపన్ తీసుకొని పోయేవాళ్ళం. అట్లా పోయి రిసీవ్ చేసుకునేది. ఆయన ఎలా గుర్తుపట్టేవారు మరి మీరు? అంటే మాకు ఒక ఏపీటీ ద్వారా, అంటే వేసుకునే సెట్ దారను, మనం అంటే డ్రెస్సు దారను, ఏ డ్రెస్లో వస్తున్నాడు, ఏ కోడ్ వస్తుంది, రఘు అని పిలవడము, సంతోష్ అని పిలవడము, అట్లాంటివి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి సార్ మాకు. ఉమ్. అంటే అప్పుడు ఆ కోడ్ అనేది ఉమ్. మాకు రఘు సంతోష్ అని ఉండేది. అంటే పోలీసు కూడా అట్లనే రఘు సంతోష్ అని కూడా పిలుచుకునేవాళ్ళు. ఉమ్. వాళ్ళకు కూడా కోడ్ ఉండేది. అంటే మేము కూడా రఘు సంతోష్, మేము ఎవరము ఏంది అనేది పిలుచుకునేవాళ్ళు, క్లారిటీ చేసుకోవడానికి. ఏమన్నా సాంబశివుడి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? మేము సాంబశివుడి దగ్గర ఏం లేదు సార్, మేము పార్టీలో పని చేసినాము. సాంబశివుడు ఎట్లా ఏంది అనేది కమిటీ మొత్తము ఆయన ఇన్ఛార్జిగా ఉండడం, అట్లా ఆయన చెప్పినవి కొన్ని పనులు ఊర్లలో ఏముంటాయి బయట ఇన్ఫర్మేషన్, ఒక నెల రోజుల పేపర్ కూడా మేము ఇన్ఫర్మేషన్ పేపర్ తీసుకురావడం ఒకే చోట. ఏదేమైనా తిండి సరుకులు ఒక 10 మంది మా దగ్గర, ఒక దళం దగ్గర ఒక దళం వచ్చిందంటే ఆ నల్లమల దళం మొత్తం అంటే సేఫ్గా డంపు చేసి పెట్టుకోవడము. ఇంతమంది 20 మంది వచ్చినా కానీ తిని ఉండగలగా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు సరుకులు మేము సమకూర్చేది సార్. ఉమ్. మా దగ్గర ఉండేది అన్నట్టు, సేఫ్గా ఉండడం. అప్పుడు పోలీసులు కొమ్మి కూడా ఉండేది కదా? పోలీసుల కుమ్మింగ్ ఉన్నది. అంటే పోలీసులకు అప్పుడు ఈ బాటలు, ఆ పెంటలు తెలియకుండే సార్. ఉమ్. తర్వాత మనోళ్ళు సరెండర్లు అయ్యి కొందరు సభ్యులు ఆ తెలిసిన వాళ్ళు బాటలు, పెంటలు తోలుకరావడం, చూపించడం జరగడం వల్ల తెలిసిపోయింది వాళ్ళకు. అడవి మొత్తం జల్లెడ పట్టేసి. సాధారణంగా ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు సార్. ఒక దగ్గర, ఆయనకి ఎన్ని కిలోమీటర్ రేడియేషన్లో సెంటర్లు ఉంటాయి? అంటే మా దగ్గర అప్పుడు నల్లమలలో స్టార్టింగ్లో సార్ ఒక ప్లాటూన్ అని ఉన్నది మా దగ్గర. ప్లాటూన్ అనేది ఎగస్ట్రా ఫోర్స్. ఒక దళాలు ఏరియాకు అచ్చంపేట దళము, నల్లమల దళము, కొల్లాపూర్ దళము, అటు పోతే కలకుర్తి దళం, పానగాల దళము, ఈ దళాలు ఉంటూ ఈ దళాలకు అదనంగా ఎగస్ట్రా ఫోర్స్ ప్లాటూన్ అని మాకు మిగతా ఫోర్స్ ఉండేవాళ్ళు. ఈ ప్లాటూను ఈ రాష్ట్ర కమిటీ మాధవ్, సాంబశివుడు, మన సుధాకర్, వీళ్ళు రమాకాంత్, వీళ్ళు ఎక్స్ట్రా ఫోర్సులలోనే తిరిగేవాళ్ళు అన్నట్టు. వీళ్ళు మాధవ్ సారు అంటే మాధవ్ రాష్ట్ర కమిటీ మాధవ్
అక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా ఆ ఫోర్స్ ప్లాటూన్ తీసుకుపోయేవాళ్ళం. మేము దళాలు ప్లాటూన్తో కలిసి వెళ్ళేవారా? ప్లాటూన్తో కలిసి ఇక్కడ వెళ్ళేవాళ్ళం. నుంచి ఛత్తీస్గఢ్కి. ఛత్తీస్గఢ్కి అంటే అటు రివర్ బెల్ట్ దాటిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రకాశం డిస్టిక్ వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నట్టు అవతలికి, ఆ, వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఉమ్, అంత దూరం వీళ్ళు రిసీవ్ చేసుకునేది అన్నట్టు, తీసుకుపోయి అచ్చా. అట్లా పంపించి వచ్చేవాళ్ళు. అండ్ సాధారణంగా పోలీసులు చెప్తుంటారు కోంబింగ్ జరిగింది, ఫైరింగ్ దాదాపు ఒక గంట జరిగింది, గంట తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ పారిపోయారు అంటుంటారు. పోలీసులు కొండ చుట్టూ రౌండప్ చేసిన తర్వాత కూడా అడవి చుట్టూ ఎలా పారిపోతుంటారు మరి? మేము అంటే ఎక్కడైతే ఇప్పుడు బాట ఉండే క్రమాలలో ట్రాక్ ఉంటుంది సార్, ట్రాక్ ఉన్న క్రమాలలో ఎక్కడ కూడా మకాం అయ్యాము. ట్రాకుకు బాటకు మనిషి ఉనికిడి ఎక్కడ కూడా కదలికలు లేని దగ్గర క్యాంపు అంటే అక్కడ వేసుకోవడం ఉండడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతానికి మనిషి కదలికలు ఉన్నదికు మేము ఆల్రెడీ ఒక సెంట్రీ పోస్టులు పెట్టడం, ఒక సెంట్రీ ఉంటే లేదంటే 2 సెంట్రీలు 3 సెంట్రీలు అట్లా సెంట్రీ పోస్ట్ పెట్టి అక్కడ వాళ్ళని పెట్టి ఆ సెంట్రీ పోస్టుకు కూడా ఒక ఒక 500 మీటర్ల దగ్గర కూడా ల్యాండ్ మైన్స్ క్లెమర్ మైన్ కూడా పెట్టి వాళ్ళ అక్కడ నుంచి స్పెషల్ పార్టీ వచ్చి అటాక్ చేస్తే మేము ఇమ్మీడియట్గా ఆ సెంట్రీ ఫైరింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే లైన్ మైన్స్ పేల్చాలి. అప్పుడు పార్టీ ఆగిపోతే ఇక అలర్ట్ అవుతారు క్యాంప్ అంతా, వీళ్ళు రిట్రీట్ అవుతుంటారు ఇక్కడ, అట్లా వెళ్ళిపోయి సేఫ్గా ఉంటుంది అన్నట్టు. అది పరిస్థితి. లేదు అంటే ఫైరింగ్ చేయాల్సిందే, అప్పుడు సెంట్రీ అందరూ అలర్ట్ అవుతారు అన్నట్టు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఆ విధంగా? జరిగింది సార్ ఎక్కడ? మాకు మెయిన్ అంటే సంగడిగుండాల ఎన్కౌంటరు పెద్ద ఎత్తున జరిగింది సార్. ఏది? సంగడిగుండాల ఎన్కౌంటర్. ఓకే. 15 మంది ఉన్నాం మేము. 15 మందిలో సంగడిగుండాల ఎన్కౌంటర్లో 10 మంది అంటే 2 బయటికి పోతే 2 పార్టీలు డివైడ్ చేస్తే శ్రీనివాసరెడ్డి సార్ విదేశీ ఎస్పీ సారు అప్పుడు ఒక పార్టీ ఏమటి సార్ వచ్చిండు, ఒక పార్టీ ఏమటి కొందరు వచ్చారు. ఒక పార్టీకి ఒక అతను దొరికిండు, ఒక పార్టీకి ఒక అతను దొరికిండు, ఇద్దరు దొరికిపోయిన తర్వాత మేము ఇంకొక 13 మంది ఉన్నాం. 13 మందిలో ఒక అతను దొరికిన ఒక అతను శ్రీశైలం దొరికిండు, ఒక అతనేమో పెంటలలోనే అప్పాపూర్లో దొరికిపోయాడు. ఇక మేము 13 మంది ఉన్నాం సంగడిగుండాలలో. 13 మంది ఉంటే 13 మందిలో మేము ఒక లేడీకి స్వరూపాన్ని తుమ్మల భవంత్ భార్య స్వరూపాన్ని ఆమెకు పాము గరిచింది. పాము గరిస్తే మకాం మార్చలేని స్థితిలో ఉన్నాం. అంటే ఆమె కొంచెం వెయిట్ ఉంటుంది పెద్ద మనిషిలాగా, ఆమెని షిఫ్ట్ చేయలేక లేడీస్ ఒక 4 ఉంటారు, 5 మంది. ఆమె కోసం స్నానం చేపించడం, ట్రీట్మెంట్ చేయడము, ఆమెను షిఫ్ట్ చేయడానికి జర టైం పట్టింది. అయితే ఇక ఆ క్రమాలల్లో మాకు అక్కడ దొరికిపోయిన వ్యక్తి ఇక్కడ దొరికిపోయిన వ్యక్తి 2 పార్టీలు పోలీసు బలగాలు 2 బలగాలు రావడానికి మా దగ్గర రావడానికి ఒక రోజంతా ఒక 24 అంటే 42 రోజులు పట్టింది మా దగ్గరికి రావడానికి, పార్టీలు బలగాలు రావడానికి. వచ్చిన తర్వాత ఫ్రీ ప్లాన్ మీదనే సారు అక్కడ శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఒక పార్టీని ఇక్కడ ఒక పార్టీని పెట్టి రిట్రీట్ ఎట్లా అవుతారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా కనుక్కొని మేము ఎక్కడైతే సెంటర్ పెట్టినామో అక్కడ నుంచి ఫైర్ చేశారు. సెంటర్ మీద ఫైర్ చేస్తే మేము వెనక్కి రిట్రీట్ అయ్యి సేఫ్గా జోన్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేసి ఉరికినాము. రిట్రీట్ అయ్యే క్రమాల్లో సేఫ్ జోన్లోకే అంబుష్ చేసి పెట్టిండు ఎవరు శ్రీనివాసరెడ్డి సార్ పార్టీని. ఆ పార్టీ అటాక్ చేసి పడేసి కొట్టేసింది. ఇక కొడితే ఆడనే 8 మంది ఫస్ట్ మకంలోనే క్యాంపులనే 8 మంది పడిపోయారు. 8 మంది బాడీలందరూ ఆ పాము గరిచిన స్వరూపం స్నానం చేయడానికి తీసుకొస్తుంటే ఆమె కూడా పడిపోయింది. వాళ్ళతో పాటు ఇక మిగతా వాళ్ళందరూ పడిపోయినారు. నేను సాంబశివుడు, ఇంకొక అతను సెంటర్లో ఒక అతను బతికి వచ్చిండు, కృష్ణ అనే పిల్లాడు, ఇంకొక మా దగ్గర లింగయ్య అని ఒక పిల్లాడు బైరాపూరు లింగయ్య అని ఉన్నాడు. ఆ లింగయ్య, నేను, సాంబశివుడు ముగ్గురం తప్పించుకొని మేము ఫస్ట్ సేఫ్గా వెళ్ళిపోయినాం. ఫైర్ చేస్తుంటే ఫైరింగ్ వద్దు అని చెప్పి సాంబశివుడు అన్నాడు. మనం ఫైరింగ్ చేస్తే మన ఎమ్మడి పడతారు, మనము తక్కువ ఉన్న 2 ఉన్నాం, మన వాళ్ళు అందరు చనిపోయినారు, వద్దు అని చెప్పి ఫైరింగ్ చేయొద్దు అన్నాడు. నాకు ఫైరింగ్ చేసిన నా దగ్గర ఆ స్వరూప ఫేస్ ఆమె కామ్రేడ్ స్వరూపాన్ని ఉన్నది, ఆమె వెపన్ నా దగ్గరే ఉంది, నా వెపన్ నా దగ్గర 3 2 ఫైరింగ్ చేసిన నా వెపన్ రౌండ్లు అయిపోయినాయి. కాకింగ్ రాడు ఊడిపోయి ఎదురు గుమ్ములు బట్టి కాకింగ్ రాడు ఊడిపోయింది. ఆ వెపన్ భుజానికి వేసుకొని ఇంకొక వెపన్ ఉన్నది కదా దాంతో ఫైర్ చేసినాక ఇక రౌండ్లు అయిపోయినాయి వద్దు అన్నాడు. వద్దు ఫైర్ చేద్దాను. సాంబశివుడు ల్యాప్టాప్ తీసుకోవడానికి, ఆ కిట్ బ్యాగ్ తీసుకోవడానికి, షూ వేసుకోవడానికి కూడా అంటే ఆ టైం లేదు. బాగా విపరీతంగా ఫైరింగ్ వస్తుంటూ ఇక మేము అట్లే వదిలిపెట్టేసి ఇక ఒక ఏకే తీసుకున్నాడు, ల్యాప్టాప్ కిట్ బ్యాగ్ ఇడిచి పెట్టేసి ఏకే ఒక్కటి తీసుకున్నాము. ఆయన కాళ్ళ చెప్పులు షూ కూడా వేసుకోలేని పరిస్థితిలోనే అట్లే వెళ్ళిపోయినాం. అయితే అంతకుముందు సార్ మేము సాంబశివుడు నేను దొడ్డికి పోయి వస్తే పోలీసు వాళ్ళు చూసిండ్రు మమ్మల్ని. ఎవరు ఇదే చారి సిఏ అని ఉన్నాడు మన చారెస్ఐ,
చారేసాయి ఇప్పుడు సిఐ ప్రజెంట్. సారీ. చారి సారు ఆ పార్టీలో ఉన్నాడు ఆయన. మేము దొడ్డుకు వస్తే అయితే వీళ్ళని కొడితే ఇద్దరిని కొడితే కాదు మనం క్యాంపునే దాడి చేయాలనుకున్నాం. ఇద్దరిని కొట్టవద్దు, ఇద్దరిని కొడితే వాళ్ళు అలర్ట్ అవుతారని చెప్పి మమ్మల్ని ఏమనలేదు. దొడ్డుకు వచ్చిన దగ్గర ఏమనలేదు. మేము పోయి క్యాంప్లో కూర్చున్నాక ఫైరింగ్ చేయడం జరిగింది. అట్లా